హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వచ్చేసి నైట్ టైం నేను కట్ చేస్తున్న వీడియో. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోండి, తర్వాత ఈజీగా ఉండేలాగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నడుము వైపుకి ఒక పావు ఇంచి ఉంచుకుంటూ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ ఆది కొల ఏదైతే మనకి ఇస్తారో దాంతో మనం అనేది సైజ్గా పెట్టుకొని అప్పుడు దాంట్లో పొడవు, చెస్ట్ లూజు, తర్వాత నడుము లూజు తీసుకొని దాన్ని అనేది బ్యాక్ పార్ట్ కింద పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనమైతే చూసారు కదా, ఇప్పుడు నేను తీస్తున్నాను. ఫస్ట్గా తీసేది పొడవు, ఆవిడ పొడవు వచ్చేసి, తర్వాత భుజం తీసుకున్నాం, చంక తీసుకున్నాం 5 ఇంచెస్, అతను నడుము అక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ గీసుకోవాలి. తర్వాత పైనుంచి ఖర్చు 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం. నెక్ డీప్కి డీప్ వచ్చేసి 4.5 ఇంచెస్ వచ్చింది. అంటే కొంతమంది డౌట్గా ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవచ్చు, పర్వాలేదు. చూస్తారు కదా, 4.5 పెట్టుకున్నాను. అక్కడ దీన్ని మార్కింగ్ చేసుకుంటే ఈక్వల్గా కలుపుకోవాలి. దాన్ని రౌండ్ ఆఫ్ కటింగ్ చేసుకొని నెక్స్ట్ తర్వాత ఇప్పుడు చూస్తారు కదా, కటింగ్ అయిపోద్ది. ఇప్పుడు అది మార్కింగ్ వేసిన తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. ఇంకా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దాన్ని షేప్ బెల్ట్ ఎంతైతే ఫ్రంట్ పొడవు వస్తుందో దాన్ని తీసేసి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసేసుకొని, చూసారు కదా నేను పెడుతున్నట్టు క్రాస్గా పెట్టుకొని క్రాస్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ మనం వేసుకోవాలి. మిగతా కొలతలే అవసరం ఉండదు. బ్యాక్ పార్ట్నే పెట్టుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా దాన్ని చూసారు కదా, నేను ఎలా తీస్తున్నానో అలాగే సేమ్ ఈక్వల్ ఎంత ఉందంతా అలాగే ఫ్రంట్కి ఏంటంటే మనకు ఉక్సులు తాళ్ళు పట్టి ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఫ్రంట్ డీప్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, అలా అక్కడ రౌండ్ షేప్ ఎంత ఉందో దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఖర్చు అనేది తీసుకోవాలి. కిందన 1.5 ఇంచుల షేప్ అనేది తీయాలి. చూసారు కదా, పైన స్క్వేర్ పెట్టి రౌండ్ తీసాను, ఎవరు ఇది అవ్వకండి. చూసారు కదా, అక్కడ షేప్ బెల్ట్ 3 ఇంచెస్ 2 ఇంచెస్ అవుతుంది. అక్కడి నుంచి అలాగా చిన్న రౌండ్ షేప్ చేసుకుంటూ ఇక షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవడమే. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ సో ఈజీగా అయిపోద్ది. ఎవరికైనా ఆన్లైన్గా క్లాస్ చేసుకోవాలని ఉంటే శ్రీ సాయి లేడీ టైలరింగ్ దీని ఉంది కదా, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఏమైతే మెసేజ్ పెడితే నేను రిప్లై పెడతాను ఫ్రెండ్. బాయ్.